తెలంగాణలో షాబాద్ ఘటనలో ఏదైతే జరిగిందో 6గురి హత్య, ఆ తర్వాత హత్య ఘటన రాగానే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉలిక్కి పడుతూ ఉన్నారు. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అంటే మంగళవారం రాత్రి ఒక వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి కత్తులతో పొడిచి చంపారు. 5గురు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ చనిపోయిన వ్యక్తిని వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్గా పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకు ఎవరితన్ని చంపడానికి వచ్చారు, ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే ఈ భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఉప్పరపల్లి గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతిని ప్రేమించిన తర్వాత వాళ్ళది వేరే కులాలు అవ్వడం వల్ల యువతి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ పెద్దలు ఎవరూ కూడా వివాహానికి అంగీకరించలేదు. ఆ సమయంలోనే భాస్కర్ని వాళ్ళు మేము చంపేస్తామని చెప్పేసి బెదిరింపులు చేశారు. అయితే మొత్తానికి ఆ ప్రేమ బంధం మధ్యలోనే ముగిసిపోయింది. ఆ అమ్మాయికి వేరే అబ్బాయిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఆమెకు భర్తతో తరచూ గొడవలు అవుతూ ఉండేవి. తరచూ గొడవలు అయిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ కలిసి ఉండలేని పరిస్థితిలో ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. సో భర్త విడాకులు ఇవ్వడానికి కారణం ఈమెకున్నటువంటి ఈ భాస్కరే కారణం అని చెప్పేసి వాళ్ళు పగబెంచుకుని నిన్న అంటే మంగళవారం రాత్రి 11 గంటలకి ఈ భాస్కర్ ఉండేటువంటి హాస్టల్కి వచ్చి 5గురు వ్యక్తులు వచ్చి అతన్ని కిందకి రమ్మని పిలిచి కర్రలతో కొట్టి కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ ఆ వాతావరణం అంతా కూడా బీభత్సంగా మారడం, చుట్టూ ఉన్న వాళ్ళు గమనించడం, పైన ఉన్న వాళ్ళు కూడా గమనించడంతో వెంటనే పోలీసులకి ఈ విషయం సమాచారం తెలిసింది. కానీ అప్పటికే అంటే వాళ్ళు కొట్టిన వెంటనే అతను చనిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, తర్వాత పోలీసులు రావడం, ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్మార్టంకి పంపించే ఆ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులకు కూడా విషయాన్ని తెలియజేశారు. అయితే భాస్కర్ అన్న మధు ఎవరైతే ఉన్నారో ఈ హత్యను చేసింది ఖచ్చితంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళని ఫిర్యాదు చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. సో ఇతనితో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తాం ఏంటంటే అతను మంచి చెఫ్గా పనిచేసేవాడు, మాతో కలిసి చాలా మంచి వ్యక్తి. అయితే నిన్న రాత్రి మేము హాస్టల్కి వచ్చేసిన తర్వాత అతన్ని కిందకి రమ్మని చెప్పేసి ఒక 5గురు పిలిచారు. అతను కిందకి వెళ్ళారు. అయితే ఆ వచ్చిన 5గురిని గతంలో మేము ఎప్పుడూ చూడలేదు. అసలు అతని కోసం ఈ 3 ఏళ్ల క్రితం ఆమె వివాహం ఎప్పుడైందో ఆ తర్వాత ఎప్పుడూ కూడా కుటుంబానికి చెందిన వాళ్ళు అతని కోసం రావడం అయితే మేము గమనించలేదు. ఇదే మొదటిసారి రావడం, దాడి జరగడం అని వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. సో అలా అర్ధాంతరంగా ఒక వ్యక్తి జీవితం అయితే అటు పెళ్లి చేసుకోలేదు, ఆమెని కులాంతర వివాహం చేసుకోలేదు, ఆమె వేరే వివాహం చేసుకున్నప్పటికి కూడా అక్కడ గొడవలైనా ఫైనల్గా ఈ వ్యక్తి ప్రాణం అయితే దానికి బలైపోయింది. షాబాద్ ఘటనని మరొక ముందే మనం జరుగుతున్న వరుస హత్యాకాండలు కానీ పోక్సో కేసులు కానీ చూసుకుంటే తర్వాత ఒక పోక్సో కేసులో ఒక నిందితుడు ఆమెను అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, ఇంట్లోకి చొరబడ్డం కావచ్చు. అలాగే 7వ తరగతి చదువుతున్న బాలికని ఒకతను చాక్లెట్లు బిస్కెట్లు ఉన్న నెపంతో తీసుకెళ్ళడం కానీ ఇట్లా ఈ వరుస ఘటనలన్నీ మనం కనుక గమనిస్తే హైదరాబాదులో అటు బాలికలకి అలాగే స్త్రీలకి ఎటువంటి రక్షణ లేదు. ఈ జరిగినటువంటి కులాంతర వివాహ హత్యతో పురుషులకు కూడా అంతే భద్రత లేనటువంటి ఒక అట్మాస్ఫియర్ అయితే హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. సో ఈ వరుస ఘటనలతో ఏవైతే వస్తూ ఉన్నాయో వీటితో తెలంగాణ ప్రజలు కూడా కొంత భయభ్రాంతులు అవుతూ ఉన్నారు.